ఈపీఎస్ 95 కింద ప్రభుత్వం కొద్దిపాటి పెన్షన్ మొత్తాన్ని గౌరవనీయమైన స్థాయికి పెంచుతుందనే ఆశ ఉంది. కనీస పెన్షన్‌ను ప్రస్తుతం రూ. 1000 నుండి 7,500కి పెంచవచ్చని విస్తృతంగా వ్యాపించాయి. అక్టోబర్ 2025లో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీన్ని ఆమోదించవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం స్పందించిన తీరు ఈ ఊహాగానాలు, ఆశలన్నిటికీ ముగింపు పలికింది. డిసెంబర్ 1న పార్లమెంట్లో ఈ సమస్య తలెత్తింది. పెన్షన్ పెరుగుతుందా అని ఒక లిఖిత ప్రశ్న ప్రభుత్వాన్ని నేరుగా అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, లోక్సభలో పార్లమెంటు సభ్యుడు సురేష్ గోపీనాథ్ మాత్రే పెన్షనర్ల గొంతును పెంచుతూ ప్రభుత్వానికి పదునైన ప్రశ్నలు సంధించారు. 6 అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ రూ. 1000 నుంచి 7,500కు పెంచే ప్రణాళికను ప్రభుత్వం పరిశీలిస్తుందా అనేది ఆయన అతి ముఖ్యమైన ప్రశ్న. ఇంకా పెన్షన్లను ఎందుకు పెంచడం లేదు? పెన్షనర్లకు కరువు భత్యం డీఏ ఎందుకు ఇవ్వడం లేదు? నేటి కాలంలో రూ. 1000తో జీవించడం ఎలా సాధ్యమో ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందా అని ఆయన అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పెన్షనర్లకు నిరాశ కలిగించే చిత్రాన్ని అందించారు. కనీస పెన్షన్ను పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ప్రస్తుతం లేదని మంత్రి స్పష్టం చేశారు. మరో మాటలో చెప్పాలంటే సమీప భవిష్యత్తులో పెన్షన్ మొత్తాలలో పెద్దగా పెరుగుదల ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డేర్నెస్ అలవెన్స్ లభిస్తుంది. కానీ ఈపీఎస్ 95 కింద ఉన్న పెన్షనర్లకు అది అందదు. దీనికి సాంకేతిక కారణాన్ని ప్రభుత్వం పార్లమెంట్లో వివరించింది. ప్రభుత్వం ప్రకారం ఈపీఎస్ 95 అనేది నిర్వచించిన సాకార పథకం. సరళంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతంతో ముడిపడి ఉన్న పథకం కాదు. పెన్షన్ మొత్తం ద్రవ్యోల్బణం ద్వారా నిర్ణయించబడదు. కానీ నిధిలో జమ చేసిన డబ్బు ద్వారా నిర్ణయించబడుతుంది. డీఏ పథకం నిర్మాణంలో భాగం కానందున పెన్షనర్లకు ద్రవ్యోల్బణం ప్రయోజనాన్ని ఇవ్వలేమని ప్రభుత్వం వాదిస్తుంది. ప్రభుత్వం పెన్షన్లను పెంచకపోవడానికి ప్రధాన కారణం ఈపీఎస్ నిధి ఆర్థిక పరిస్థితి. ప్రభుత్వం 2019 యాక్చురియల్ వాల్యుయేషన్ నివేదికను ఓదరించింది. ఈ నివేదిక ప్రకారం పెన్షన్ నిధి లోటులో నడుస్తుంది. దీని అర్థం భవిష్యత్తులో పెన్షన్లను చెల్లించడానికి అవసరమైన దానికంటే తక్కువ డబ్బు ఆ నిధి వద్ద ఉంది.